గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ అభివృద్ధి గురించి మాట్లాడటానికి డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. గతంలో 25వ డివిజన్ అభివృద్ధి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఈ అంశంపై గాలం వెంకటేశ్వర్లు గారితో మనం మాట్లాడదాం. వెంకటేశ్వర గారు చెప్పండి, 25వ డివిజన్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలో మీ డివిజన్ ఏ విధంగా ఉండేది? అందరికీ నమస్కారాలండి. గతంలో నేను ఒక 18 సంవత్సరాల నుంచి 25 డివిజన్లో ఒక కార్యకర్తగా, ఒక బూత్ కన్వీనర్గా, ఒక ఏజెంట్గా, కమిటీ మెంబర్గా, డివిజన్ ప్రెసిడెంట్గా చేసుకుంటూ వస్తున్నాను. దగ్గర నేను ఒక 4 ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర పనిచేయడం జరిగింది అప్పటి నుంచి కూడా. ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది దాని విషయం వస్తే ఈ ఈ 2 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి నాకు తెలిసి 15 సంవత్సరాల్లో మించి చూడలేదు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా ఒక లిమిటేషన్గా చేశారు. మన మన ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె విజిట్ చేసిన సందర్భాల్లో మా ఒక 25వ డివిజన్ ఎంతో స్లమ్ ఏరియాలో ఉంది. కష్టజీవులు ఏ రోజు కదా కూలీ నెల చేసుకుని బతకాలి. ఇంటికి రాగానే సరైన వాటర్, తాగునీటి వాటర్ కానీ, సరైన ఈది లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ అస్తవ్యస్తంగా ఉన్న గమనించి గెలిచిన దగ్గర నుంచి ఛాలెంజ్గా తీసుకొని ఇదే 25వ వార్డు డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే నీడు ఉందో అది ప్రతి ఫైల్ మీద సంతకం పెట్టి గల్లా మాధవి గారు ఎంతో అభివృద్ధి చెందారు. దగ్గర 16 కోట్ల రూపాయల పైన ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు పని జరిగిందంటే ఒకసారి ఆలోచించాలి. అది ఎమ్మెల్యే గారి పుణ్యమే. ఎమ్మెల్యే గారు చూసి ఆ చొరవతోటే మన 25 డివిజన్ ఇంత డెవలప్ చేశారు. ఇంత గతంలో గనక అంటే మీరు అనొచ్చు, గతంలో టీడీపీ కూడా ఉంది కదా, అధికారంలో వైసీపీ కూడా ఉంది కదా. ఉంది, టీడీపీ ఉంది. ఈ వార్డు చాలా పెద్దది అయినప్పటికీ అన్ని వార్డులు లాగా ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 2 కోట్లు శాంక్షన్ చేపిస్తే సరిపోయేది కాదు. పెద్ద వాటికి ఎమ్మెల్యే గారు లిమిటేషన్ లేకుండా ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అవసరానికి పనిచేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని దిగారు కాబట్టి 25వ డివిజన్ ఈ విధంగా డెవలప్ అయింది. దాని వల్ల అనేక సందర్భాల్లో 25వ డివిజన్ ప్రజల తరపు నుంచి కూడా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళ మాధవి గారు గంజాయి, రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలా ఉక్కుపాదం మోపుతూనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వాటిని పరుగులు తీస్తున్నారు. ఈ విధంగా ఎమ్మెల్యే గారు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నా కూడా పలు విమర్శలు కొంతమంది చేస్తారు. ఆ విమర్శలపై మీరేం చెబుతారు? అవన్నీ చేతకాని వాళ్ళు, ఎమ్మెల్యే గారి అభివృద్ధి చూడని వాళ్ళు, ఎమ్మెల్యే గారి పనితీరు బాగా ఉంది, ఇలాంటి పనితీరు ఉంటే స్టేట్ వైడ్గా కూడా ఏమో పేరు వస్తుంది, ఇలా మంచి పనులు చేస్తానని చెప్పేసి వార్చుకోలేని వాళ్ళు అలాంటి చేయడం తప్పితే ఇవాళ ఎమ్మెల్యే గారు చేశారంటే సీసీ కెమెరాలు పెట్టమన్నాడు ఏమన్నారండి? సామాన్య ప్రజలకు అందాల్సిన బియ్యం పందికొక్కులాగా దోచుకుంటుంటే ఆ దోచుకోవడం అడ్డపెట్టడం తప్పండి. ఇది అలా కాదు కదా. సామాన్య ప్రజలకి పరిపాలన చేయడం కోసం వచ్చాను నేను రాజకీయాల్లోకి, అందరికీ కూడా న్యాయం చేయడం కోసం వచ్చారని ఎమ్మెల్యే గారు చెబుతున్నారు. అది దాంతో భాగమే కదా. ఇది సామాన్య ప్రజలకి బియ్యం అందాలి కదా. మరి బియ్యం అందకుండా పందికొక్కులా తోచుకుంటున్నప్పుడు మరి అడ్డం తిరగాలి కదా. తిరిగి ఖచ్చితంగా స్వయంగా ఆమె రంగంలో దిగడం మనం కూడా చూసాం. మనం ఏ విషయాన్ని గంజాయి అడ్డాన్ని కూడా ఇవాళ గుంటూరులో గంజాయి కూడా తగ్గించేశారు. ఎక్కడైనా గంజాయి ఉంది అని తెలిస్తే నైట్ అయినా సరే ఒక్కతాం వెళ్ళిపోయి సిబ్బందితో పెద్ద ఆర్భాటంగా కాకుండా వెళ్ళిపోయి పట్టుకునే పరిస్థితి. ఇలాంటి మంచి చర్యలు చేస్తున్నందుకు ఎంకరేజ్ చేయాల్సింది తప్ప ఇలాంటి కొంతమంది ఉంటారండి అవినీతికి అలవాటై ఉంటారు. వాళ్ళకి అవినీతికి అలవాటైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి ఆపినప్పుడు భయపడుతుంటారు అంతే. దాని నుంచి ఎమ్మెల్యేగా విమర్శించే వాళ్ళు ఏదో పిచ్చుకోకలు అవుతా ఉంటాయి. వాటి పడుచుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాలు ఒక వర్గం ఎమ్మెల్యేకి సహకరించట్లేదని చెప్పేసి చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన ఎంతవరకు వాస్తవం? అలాంటి 2 వర్గాలు 3 వర్గాలు అనే మాటలలో ఏంటి ఏమి లేవండి. అవి ఏం కరెక్ట్ కాదు, ఏం కాదు. ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క వ్యక్తిని చిన్న కింద కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా స్వయంగా పలకరించి మాట్లాడి అందరిని కలుపుకునే మనస్తత్వం ఉన్న ఎమ్మెల్యే గారు. అలాంటి టైంలో 2 గ్రూపులు ఉంటాయి అనుకోవడం అనవసరం. అలాంటి ఏదైనా ఒకటి అలా ఎక్కడైనా ఒకసారి ఉంటే ఉండొచ్చేమో. అలాంటి అన్నిటిని కూడా ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి మాట్లాడి మొత్తాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చే సత్తా శక్తి ఉన్న ఎమ్మెల్యే. అలాంటివి ఏముంటామంటే అన్ని కూడా నెంబర్ 1గా ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఈ ప్రాంతానికి మీకు సేవ చేసే అవకాశం కలిగింది. అసలు మీకు ఎలా ఉంది? అసలు గతంలో కూడా ఉన్నాం కదా ఇక్కడే, కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఏదో చేసాం, చెప్పారు, 10 చెప్తే 2 పనులు అయ్యి. ఇలాంటి ఇప్పుడు ఈ వార్డులో ఇంతమందికి ఏదైనా సీఎంఆర్ఎఫ్ పెట్టడం కానీ, ఎల్ఓసీలు కానీ, ఒక ఫంక్షన్ లేదంటే కానీ, ఒక రేషన్ కార్డు లేదన్నా కానీ, ఎక్కడైనా లైట్లు లేదన్నా, రోడ్లు లేదన్నా, కాలువ లేదన్నా, మంచినీటి కానీ ఏదైనా సరే ఇవాళ ఎమ్మెల్యే గారు అట్లా చెప్తే పని అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేయటం, ఈ ఏరియాలో నేను పుట్టి పెరిగిన ఏరియాలో మన అందరికీ సేవ చేయటం ఎంతో అదృష్టంగా ఉంది. దానన్నిటికీ కారణం మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఆమెకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.
అయితే మీ డివిజన్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ అని చెప్పేసి చాలా వరకు చెబుతున్నారు. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఆ ఊహ అనేది తీసేసి జనాలకి తెలుగుదేశం పార్టీని ఇది రేపొద్దున ఇది ఈ వార్డు తెలుగుదేశం పార్టీ వార్డు అన్న విధంగా తీర్చిదిద్దిన ఘనత అది మీకే చెందుతుంది. అసలు ఆ విధంగా జరగడానికి, ఆ విధంగా చేయడానికి మీరు పడ్డ శ్రమ. ఘనత అనేది ఫస్ట్ నాయకులకు దక్కాలండి, నాకు కాదు. మా ఎమ్మెల్యే గారు చొరవ ఉంది కాబట్టే కదా నేను ఈ విధంగా చేయగలిగింది. ఈ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎంతో కొంత ప్రోత్సహించి ఉంటే మన పార్టీ కష్టపడితే ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు. అది నేను ఒక్కడిని కష్టపడడం కాదు, నేను కష్టపడ్డాను. అందరిని దాంట్లో తీసుకువచ్చి నిలబెట్టే బాధ్యత నాది. అలా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డారు. దానికి మన ఎమ్మెల్యే గారు మాధవి గారు ప్రోత్సహించారు. ఈ ప్రోత్సాహం, కార్యకర్తల తోడు, సహాయం, నా కష్టం అన్నీ ఫలించి ఈ రోజు వార్డు కూడా ఇంత గతంలో వాస్తవం చెప్పింది. వైసీపీ అడ్డా అని అనటంలో తప్పు లేదు. ఫస్ట్ పాత ఇంత ముందు ఉన్న దాంట్లో అది కరెక్ట్ ఉంది. ఒక 15 సంవత్సరాల క్రితం చూస్తే ఈ ఏరియాలో జెండా పట్టుకోవడానికి భయపడ్డ పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని క్రమాన్ని మార్చుకుంటూ ప్రతి కాలనీ నుంచి మాకు కొంతమంది కేడర్ని రైడ్ చేసుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ, చేసుకుంటూ మంత్రం చేసుకుంటూ ఈ రోజు వరకు మనకి 25 డివిజన్లో గట్టి కేడర్ ఉందండి. గట్టి కార్యకర్తలు ఉన్నారు. దాని సపోర్ట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సపోర్ట్ ఉంది. 100% కూడా రానున్న రోజుల్లో 25 డివిజన్ అంటే తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారుస్తాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలోనే నియోజకవర్గాన్ని కానీ ఇటు మీ డివిజన్ కానీ అభివృద్ధి వైపు పరుగులు తీయించిన ఎమ్మెల్యే గల్లా మాధవి గురించి మీరు 2 మాటలు చెప్పే కదండి, అభివృద్ధి అంటేనే గల్లా మాధవి గారు. గల్లా మాధవి గారు అంటేనే నీతి నిజాయితీ. గల్లా మాధవి గారు అంటేనే అక్రమార్కి గుండెల్లో పరిగెత్తుతాయి, రైళ్లు పరిగెత్తాయి. ఇంకా గల్లా మాధవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, అన్ని రికార్డు చూసుకోండి మీరు. అన్ని కూడా ప్రతిదీ ఆమె ఏం చేసినా కానీ ప్రజలకి అనుసంధానం, ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకి న్యాయం జరగాలి, 10 మందికి ప్రజా పరిపాలనగా నిజాయితీ గల ప్రజా పరిపాలన కావాలి అనే ఉద్దేశంతో ఎక్కడ కూడా అవినీతి అనేది ఎక్కడ అరికట్టాలి చూశారు మీరు. ఇలా గ్రీవెన్స్ చూశారు మీరు. గ్రీవెన్స్ మంగళవారం ఉంది, బుధవారం ఉంది, శుక్రవారం ఉంది. ప్రజలు డివిజన్ ప్రెసిడెంటా, కార్పొరేటరా కాసేపు పక్కన పెడితే వీళ్ళని సంప్రదిస్తూ కూడా ఇంకా వీళ్ళ అపన పనులు కానీ ఉంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని కలిసే చొరవ. ఎప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఎప్పుడు తెలిసి ఉంటుంది. 3 రోజులు ఎవరైనా వెళ్ళచ్చు, ముక్కు మొఖం తిని కూడా వెళ్ళచ్చు. ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి వెళ్ళాలంటే కొంతమంది తీసుకొని వెళ్తామో లేదా చేయాలి. అది కాదు, ఇవాళ ఫ్రీ. ఎవరు వెళ్ళినా కానీ ఫ్రీగా అంతా ఎవరితో పని లేకుండానే ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్ పెట్టారు, గ్రీవెన్స్ చూస్తున్నారు. అదే విధంగా మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఒకటి చేశారండి, బూత్ కన్వీనర్. ప్రెసిడెంట్లు ఉంటారు, చిన్న చిన్న లోపాలు ఒకసారి ఉంటాయి. ఒక వార్డులో 10 మంది ఉంటే 10 మంది ఇద్దరు అటు ఇటుగా మాట్లాడుకునేవి ఉంటాయి. అవన్నీ కట్ చేయడం కోసం కూడా గల్లా రామచంద్ర గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి ప్రతి డివిజన్కి వెళ్ళి బూత్ కన్వీనర్తో కూడా మాట్లాడి ఆ డివిజన్లో ఏం జరుగుతుందో చూసుకొని ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఏం కావాలి, ఏం చేయాలి అనే మాట్లాడుతున్న విధానం మాకు చాలా నచ్చిందండి. అలాంటి ఉన్నప్పుడు డెవలప్ అవడం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. అలా పెద్ద మనసు, మంచి మనసు గల ఎమ్మెల్యే గారు ఉండటం అసలు మెయిన్ ఇటన్నిటి కారణం. ఓకే, మీ డివిజన్ ఏమైనా చెప్పదలుచుకుంటారా? మా డివిజన్లో మనం కూడా ప్రతి రోజు కూడా 1 గంట 2 గంటల వార్డులో తిరిగి 10 మందికి ఏ సమస్య ఉంది ఆ సమస్య అంతా కూడా పరిష్కరించుకుంటూ, మన వల్ల అయితే మనం చేయటం, మన వల్ల కాకపోతే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళటం, ఆ విధంగా పనిచేసి ప్రజలకు అందరూ ప్రజాసేవలోనే ఎమ్మెల్యే గారి మనం కూడా ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటూ, మనందరం కూడా ఎమ్మెల్యే గారి మంచితనాన్ని విధాన్ని మనం ఉపయోగించుకుంటూ, మంచికి ఉపయోగించుకుంటూ మన వార్డు డెవలప్ కోసం సహకరిద్దామని చెప్పి 25 డివిజన్ ప్రజలందరూ కూడా రాబోయే రోజులు ఎన్నిసార్లైనా ఏదైనా సరే మంచి తెలివితేటలతో సహకరించేసి మాధవి గారిని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ 25 ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 ఏళ్ల కాలంలోనే ఈ 25వ డివిజన్ అభివృద్ధి వైపు బాగా పరుగులు తీసింది. గతంలో ఎన్నడూ అభివృద్ధి చెందని ఈ ప్రాంతం ఎమ్మెల్యే మాధవి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెప్పేసి గాల వెంకటేశ్వర గారు చెబుతున్నారు.